వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పోటీ ఈ పోటీ ప్రపంచంలో ఎక్కువగా వాళ్ళ భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలని ప్రతి ఒక్కరి కల. మరి అటువంటి కలని నిజం చేసుకుంటూ సార్థకం చేసుకుంటూ ముందుకు సాగుతున్న యువత ఎటువంటి అంటే 10th అవ్వగానే వాళ్ళు ఎటువంటి కోర్సులో జాయిన్ అవ్వాలి, నైపుణ్యత కలిగిన విద్య ఎక్కడ దొరుకుతుంది, మరి అటువంటి కోర్సులు ఏ కాలేజీలో ఉన్నది అని అంటే మొదటగా మనం చెప్పుకోవాల్సింది సీతం కాలేజ్. మరి ఆ సీతం కాలేజీలో ఎటువంటి కోర్సులు ఉన్నాయనేది, యువత ఎటువంటి మంచి భవిష్యత్తు ఉన్న ఎడ్యుకేషన్ తీసుకుంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది అనేది మనతో పాటు అయితే సీతం కాలేజీ డైరెక్టర్ డాక్టర్ శశిభూషణ్ రావు గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. యువతకి మంచి మార్గదర్శకంగా ఆయన ఇచ్చే సలహాలు సూచనలు ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఇప్పుడు యువత అంటే 10th అవ్వగానే విద్యార్థులు ఎటువంటి కోర్సుల్లో తీసుకుంటే బాగుంటుంది? మరీ ముఖ్యంగా అంటే పాలిటెక్నిక్ అనేది ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న మాట. మీరు విద్యార్థులకు ఎటువంటి సలహాలు ఇస్తారు? మంచిదమ్మా. ఇప్పుడు మన విద్యార్థులు 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత ఏం చేయొచ్చు అంటే ఇంటర్మీడియట్. అంటే ఇంటర్మీడియట్ ఎందుకు వెళ్తాం వాళ్ళకి క్లారిటీ ఉండాలి. ఎందుకంటే మనం నెక్స్ట్ ఏంటి, 10th తర్వాత నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి ఒక క్లారిటీ ఉండాలి. సో దాని తర్వాత మనం ఏంటంటే కోర్స్ వాళ్ళు నెక్స్ట్ చేద్దాం అనుకుంటే చూసుకుంటే దాని ప్రకారం చేయాలి. కానీ ఒక ఇంజనీరింగ్ చేద్దాము అనుకున్నప్పుడు ఏంటంటే జనరల్గా ఏం చేస్తారంటే ఇక్కడ ఇంటర్మీడియట్లోనేమో ఎంపీసీ తీసుకుంటారు. అల్టిమేట్గా టార్గెట్ ఏంటంటే ఐఐటి. ఓకే, టార్గెట్ ఈజ్ ఐఐటి అనుకోండి, ఇట్స్ వెరీ గుడ్. బట్ ఫ్రెండ్స్, నేను పేరెంట్స్ అందరికి కూడాను ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మన భారతదేశంలోని ఐఐటిలో ఉన్న సీట్లు 18,000 సీట్లు. కంప్లీట్ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు జేఈ అంటూ రాస్తున్న వాళ్ళు ఏంటంటే 18 లక్షల మంది. అంటే ఏంటంటే ఒక సీటుకి 100 మంది. సో మిగిలిన అంటే 100 మందిలో ఒకరికి వస్తుంది, మిగిలిన 99 మందికి ఏంటి అన్నదంటే మళ్ళీ మామూలు దీంట్లోనే వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి ఏంటంటే మీరు ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్నప్పుడు ఐఐటీలో ఇట్స్ వెరీ గుడ్. అంటే ఆ రూట్కి వెళ్ళాలనుకుంటే మీరు జస్ట్ యూ గో ఫర్ దట్. ఇంటర్మీడియట్కి వెళ్ళండి, ఇంటర్మీడియట్కి వెళ్ళి ఐఐటీ ద్వారా వెళ్ళండి. అలా కాదు అనుకున్నప్పుడు మన స్ట్రెంగ్త్ చూసుకున్నప్పుడు ఏంటంటే వన్ మోర్ ఇంకొక ఈజీ వేలో మనం వెళ్ళొచ్చు. ఇక్కడ స్టార్టింగ్ అంటే ముందు నుంచి మనకి ఇంజనీరింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టినప్పుడు పాలిటెక్నిక్గా వెళ్తే చాలా మంచిదని చెప్పి. ఎందుకంటే పాలిటెక్నిక్ 3 years కోర్స్. దాని తర్వాత కాబట్టి మీరు బీటెక్ చేసుకోవాలంటే ఇంకో 3 years చేసుకోవచ్చు. కాబట్టి ముందే ఎవరైనా 10th తర్వాత ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండడానికి పాలిటెక్నిక్ కోర్స్ చూస్ చేసుకోవడం బెటర్ అని నా సలహా. ఓకే సార్. అంటే మీ కాలేజీలో సీతం కాలేజీలో చూసుకుంటే ఇప్పుడు కొత్తగా పాలిటెక్నిక్ అనేది ఒకటి లాంచ్ చేశారు రీసెంట్గా. అంటే స్టూడెంట్స్కి ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే వాళ్ళ కోర్సులకు కావచ్చు, ఫీజు కావచ్చు, అంటే అందుబాటు ధరలో అంటే ఫీజు అనేది ఉంటుందా పీపుల్కి? కరెక్ట్. ఏంటంటే మనము ఇక్కడ ఆలోచన చేసిందంటే చాలామంది ఏంటంటే మన విజయనగరంలో మంచి పాలిటెక్నిక్ కాలేజీ లేదు అంటే ఈ కోర్సులు కూడా నాట్ అవైలబుల్ అన్నప్పుడు సో మనకేంటంటే అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి మంచి కోర్సులు కూడా మేము తీసుకొచ్చామండి. వన్ ఇంపార్టెంట్ థింగ్ కెమికల్ ఇంజనీరింగ్. అది ఎక్కడ మన ప్రైవేట్ పాలిటెక్నిక్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎక్కడా లేదు. సీతం ఫస్ట్ ప్రైవేట్ పాలిటెక్నిక్ విచ్ ఈజ్ ఆఫరింగ్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్. దాంట్లో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. అందులో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు హెచ్పిసిఎల్ మన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది. అది మేలో ఇచ్చారన్నమాట. అందులో డిప్లొమా చేసిన వాళ్ళకి 11 లక్షల ప్యాకేజ్ ఇచ్చారు వాళ్ళు డిప్లొమా చేసిన వాళ్ళకి. అంటే అంత అవకాశం ఉంది. సో తర్వాత ఏంటంటే డిప్లొమా ఇన్ కెమికల్ చేసిన వాళ్ళకి ఫార్మాలోని, కెమికల్ ఇండస్ట్రీలో, ఫుడ్ టెక్నాలజీలో వీటన్నింటిలో కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే అంటే ముందు ఇంట్రెస్ట్ కావాలి. అంటే డిఫరెంట్ బ్రాంచెస్ ఎందుకు ఉన్నాయంటే మన ఇంట్రెస్ట్ ఉంటే అందులో మనం ఎక్సెల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో వన్ థింగ్ పాయింట్ అంటే కెమికల్ ఇంజనీరింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ సీతం విచ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఎనీవేర్ ఎల్స్. ఇన్ని ప్రైవేట్ కాలేజీల్లో కూడా నాట్ అవైలబుల్ కాబట్టి అది సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. దాంతోపాటు మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నోవేడేస్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అండ్ దెన్ దాని యొక్క పరిధి ఏంటంటే రోజుకి పెరుగుతూనే ఉంది. కాబట్టి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనము ఏ విధంగా వాడతాము, ఆ జనరేటివ్ ఏ మనం ఏ విధంగా వాడతాం, అందులో స్కిల్ ఏ విధంగా వాడతాం, దాని ప్రకారం ఏంటంటే సో డిప్లొమా ఇన్ ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ కూడా స్టార్ట్ చేస్తాము. అదొకటి యూనిక్ కోర్సు. దాంతోపాటు సెమీకండక్టర్ ఇండస్ట్రీ ఏమో బాగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు నవడేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా మనం పెరగాలంటే సెమీకండక్టర్ చాలా ఇంపార్టెంట్. దానికి బేస్ అంతా కూడా ఈసీ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్. సో మన డిప్లొమా ఇన్ ఈసీ ఆల్సో అవైలబుల్. దీంతో పాటు ఏంటంటే రెగ్యులర్గా ఉన్న సిఎస్సి కోర్స్ ఈజ్ అవైలబుల్. దాంతోపాటు ఎలక్ట్రిసిటీ అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏంటంటే EEE కోర్స్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కూడా ఈ 5 కోర్సెస్ కూడా సీతంలో అవైలబుల్. అంటే ఈ 5 కోర్సెస్ చేస్తే వాళ్ళకి జాబ్ 100% ప్లేస్మెంట్ ఉంటుందంటారా? అంటే నాకు ఉన్న
కాంట్రాక్ట్స్ ప్రకారము మేమున్న ఎంఓయూస్ ప్రకారము దీని మీద అంటే జాబ్ అనేది డిప్లొమా వాళ్ళకి డెఫినెట్గా 100% వస్తుందమ్మా, ప్రొవైడెడ్ సెటన్. అంతేగాని అంటే మీరు ఈ సర్టిఫికేట్ తెచ్చుకుంటూ వస్తుందని కాదు. సర్టిఫికేట్ ఇస్ వన్ అండ్ దెన్ స్కిల్ లెవెల్. అంటే పాలిటెక్నిక్ ఏంటంటే ఎప్పుడు కూడా స్కిల్ లెవెల్ ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే పాలిటెక్నిక్ ఎక్కువ ఏంటంటే ఆన్ ది జాబ్ మీరు నేర్చుకుంటారు. దాంతోపాటు ఇంటర్న్షిప్స్ ఉంటాయి అన్నమాట. ఇంటర్న్షిప్ అంటే వాళ్ళ కంపెనీలో 6 months వాళ్ళ కంపెనీలో ఉండాలి. సో ఇవి మనం కరెక్ట్గా మంచి కంపెనీలో మనం ప్లేస్ చేసాం అనుకోండి, ప్లేస్ చేసేసరికి వాళ్ళన్నీ నేర్చుకుంటారు. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ 6 నెలల తర్వాత వీళ్ళని తీసేసుకుంటారు, అంటే బాగా వీటి చేస్తున్నాడంటే. సో ఆ విధంగా కూడా ప్రొవిజన్ మొదలు పెట్టారు. కాబట్టి ఏంటంటే డెఫినెట్గా మనము దీంతోపాటు సాఫ్ట్ స్కిల్స్ అంటారు. అంటే మనం ఏ విధంగా మాట్లాడాలి, ఇతరులతో ఏ విధంగా మెలగాలి, బాస్ ఏ విధంగా ఉండాలి, సబార్డినేట్స్ ఏ విధంగా ఉండాలి, కొలీగ్స్తో ఏ విధంగా ఉండాలి, టీం వర్క్ ఏ విధంగా చేయాలి. సో ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా అంతే చెప్పడానికి ఏంటంటే మన దగ్గర సెపరేట్ ట్రైనర్స్ వీళ్ళంతా ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా సీతంలో చేసినప్పుడు నా తరపున మాత్రం డెఫినెట్గా చెప్తున్నానంటే 100% జాబ్ డెఫినెట్గా వస్తుందని చెప్పేసి మాత్రం నేను మాత్రం చాలా బలంగా అయితే నేను చెప్తున్నాను. సరే, అంటే మీ కాలేజీలోనే జాయిన్ అవ్వాలి అని అంటే స్టూడెంట్స్ ఎందుకు ఏమని చెప్తారు సార్? అంటే ఇక్కడ డిఫరెంట్ రీజన్స్, నేను అన్న వరకు అయితే డిఫరెంట్ రీజన్స్ ఏంటంటే, ఇప్పుడు సీతం అనేది ఇప్పుడు 10th క్లాస్ అయింది, వాళ్ళు ఎక్కువ దూరం సపోజ్ పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలంటే మన లోకల్గా అయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇస్ అవైలబుల్. మేము ఏంటంటే సీతం కాలేజీలో అయితే 4 కోర్సులు విచ్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్. దాంట్లో మనం తీసుకున్నాం అంటే కెమికల్ ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి, సిఎస్సి ఒకటి, అదే ఈసీఈ ఒకటి. ఈ 4 బ్రాంచ్లు కూడా మన గవర్నమెంట్ పాలిటెక్నిక్ లేవు. సో ఇవి చేద్దాం అనుకున్న డెఫినెట్గా నా ఆప్షన్ ఏంటంటే డెఫినెట్గా సీతమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కాకుండా వెళ్ళాలంటే మీరు దూరంగా వెళ్ళాలి. అంటే ఒక పిల్లవాడు ఏంటంటే కనీసం రోజుకి అటు ఇటుగా ఉన్న 50 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. సో ట్రావెలింగ్ టైం తగ్గుతుంది. ఎందుకంటే మా సీతం అనేది కలెక్టర్ ఆఫీస్కి కోత వేటు దూరంలో ఉంది కాబట్టి అదొకటి సెలెక్ట్ చేయాలి. ఇవి కాకుండా ఏంటంటే జనరల్గా ఏంటంటే మనము ఇది స్టాండ్ అలోన్ పాలిటెక్నిక్ కాదు, ఇది అటాచ్డ్ ఇంజనీరింగ్ కాలేజ్. సీతం ఇంజనీరింగ్ కాలేజ్ 2011 నుంచి స్టార్ట్ అయింది. చాలామంది ఇప్పుడు కొన్ని వందల మందికి ప్లేస్మెంట్ ఇది ఇచ్చి ఉంది కాబట్టి అందరికీ తెలుసు. కాబట్టి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మంచి ఫ్యాకల్టీ, పిహెచ్డీ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇవి కూడా హెల్ప్ అవుతుంది. దాంతోపాటు స్ట్రాంగ్ ఏంటంటే దట్ ఈస్ స్ట్రాంగ్ ఒక ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది. కాబట్టి ఏంటంటే వీళ్ళు ప్లేస్ అయ్యే అవకాశం, ట్రైనింగ్ ఇచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ రీజన్స్ వలన డెఫినెట్గా సీతం కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా నేను చెప్తున్నాను. పాలిటెక్నిక్ ఎవరైనా తీసుకోవచ్చండి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ ది పూర్ అని కాదండి, ఎవరైనా మనం ఈ కోర్స్ తీసుకోవచ్చు. సో సపోజ్ మీరు ఒక మంచిగా ఫైనాన్షియల్ సెటిల్ అయి ఉన్నారు, పేరెంట్స్ కూడా మంచి జాబ్లో ఉన్నారు, బట్ మీరు ఇంజనీరింగ్ అంటే ఇంట్రెస్ట్, సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ది ఇంటర్మీడియట్ మీరు ఈ కోర్సులో జాయిన్. బట్ మీకు ఫైనాన్షియల్గా మీరు చూసుకున్నాను పూర్ అయినా కూడా అంటే ఫైనాన్షియల్ మనకు ఛాలెంజెస్ ఉన్నాయి కూడా, దానికి కూడా ఈ కోర్స్ తీసుకోండి. ఎందుకంటే చాలా తక్కువ ఫీజు, ఎంత తక్కువ ఫీజు ఇస్తానంటే మీకు ఇంటర్మీడియట్ కంటే తక్కువ ఫీజు, చాలా తక్కువ ఫీజు అవుతుంది. ఇంటర్మీడియట్ అయ్యే కంటే ఇక్కడ ఏంటంటే 25,000 ఓన్లీ, గవర్నమెంట్ డిసైడ్ చేసింది 25,000. మన సీతం కళాశాల కూడా 25,000 per year అదే తీసుకుంటున్నారు. సో మీకు ఎలిజిబిలిటీ అయితే అది కూడా మీకు ఫ్రీగా వస్తుంది, గవర్నమెంట్ అనేది ఫ్రీగా ఇస్తుంది. కాబట్టి ఏంటంటే మీకంటే అబ్సల్యూట్ చెప్పాలంటే కోర్స్ అనేది అబ్సల్యూట్లీ ఫ్రీ. స్కాలర్షిప్ ఇటువంటివి ఏమైనా ఉన్నాయి సార్? దీంతో పాటు ఏంటంటే మనము సెంట్రల్ గవర్నమెంట్ ఏఐసిటి అనేది ఏంటంటే ఈ కోర్సుని అప్రూవ్ చేసి, అంటే సాంకేతిక విద్య ఎక్కువ మంది చదవాలని చెప్పేసి కొన్ని స్కాలర్షిప్లు అనమాట. అంటే సాంకేతిక విద్యలో జాయిన్ అయితే కొన్ని స్కాలర్షిప్లు వాళ్ళు ఇచ్చారు. తర్వాత ఉమెన్ని కూడా, అంటే ఉమెన్ గర్ల్స్ అందరూ కూడా పాలిటెక్నిక్ వైపు రావాలని చెప్పేసి, ఇంజనీరింగ్ వైపు రావాలని చెప్పేసి పాలిటెక్నిక్ చదువుతున్న వాళ్ళకి ఎక్స్క్లూజివ్ కొన్ని స్కాలర్షిప్లు ఇచ్చారు. దాంతో కూడా కాకుండా ఏంటంటే కొంతమంది సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళకి స్కాలర్షిప్ ఇచ్చారు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారికి స్కాలర్షిప్ ఇచ్చారు. అది కాకుండా కోర్ బ్రాంచెస్, అంటే ఇంజనీరింగ్లో అంటే కొన్ని బ్రాంచెస్ ఓన్లీ 5 బ్రాంచెస్ కోర్ బ్రాంచ్ అంటారు. సివిల్, మెకానికల్, కెమికల్, ఈసీఈ, ట్రిపుల్ ఈ కోర్ బ్రాంచెస్ అంటారు. ఈ కోర్ బ్రాంచెస్లో ఎవరైనా చదివితే వాళ్ళకి కూడాను స్కాలర్షిప్లు ఇవ్వడం. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఏంటంటే అందరూ కూడాను ఐటీఐ, సిఎస్సి వైపు వెళ్తున్నారు, కోర్ బ్రాంచ్ నెగ్లెక్ట్ చేస్తున్నారు. మన భారతదేశానికి కోర్ బ్రాంచెస్ వాళ్ళు కూడా కావాలి. మనం ఓవరాల్గా ఒక బ్రాంచ్ వల్ల ఏది అవ్వదు, అన్ని బ్రాంచ్లు ఉంటాయి కానీ మనం డెవలప్ అవ్వం. సో ఇవన్నీ కూడా అంటే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏంటంటే ఈ కోర్ బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి ఏంటంటే ఈ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన సీతం ద్వారా జాయిన్ అయిన వాళ్ళని సీతం ద్వారా మన ఈ స్కాలర్షిప్ అప్లై చేసి వాళ్ళ ఆల్ ఇండియా లెవెల్లోనే స్కాలర్షిప్లు వస్తాయి. కాబట్టి ఒక 30,000 to 50,000 ఉంటుంది ఈ స్కాలర్షిప్. కాబట్టి ఏంటంటే ఒక 1 year 30,000 వచ్చినా 3 years 90,000 వచ్చింది. కాబట్టి ఫైనాన్షియల్గా మాట చాలా ఉపయోగపడుతుంది. అంటే ఈ స్కాలర్షిప్ కాకుండా అంటే ఏదైనా ఫండ్స్ ద్వారా ఏమైనా హెల్ప్ చేయడానికి అవుతుందా? ఇది కాకుండా గవర్నమెంట్ ఒకటి కాకుండా మనం సీతం కూడా ఏంటంటే మనం ఓన్గా కూడా కొన్ని స్కాలర్షిప్లు, అంటే మా ఫౌండర్స్ ఉన్నారు,
బొచ్చగురు నాయుడు మధ్య రామారావు ఫౌండేషన్ ఎవ్రీ ఇయర్ కూడా స్కాలర్షిప్లు ఇస్తుంది. అంటే మనం జాయిన్ అయిన తర్వాత వాళ్ళ టాపర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఏంటంటే మనకేంటంటే అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ అని చెప్పేసి ఉంది. అదేంటంటే మనం అందరికీ స్కాలర్షిప్, దాన్ని మనకి సీతం కళాశాల విద్యార్థులకు ప్రతి సంవత్సరం 10 నుంచి 15 మందికి స్కాలర్షిప్లు వస్తున్నాయి. దాని ద్వారా కూడా క్లోజ్ టు ఒక 20,000 వరకు వాళ్ళ స్కాలర్షిప్ వస్తుంది. సో మనం బాగా చదివి మనం అప్లై చేసుకుంటే డెఫినెట్గా అనమాట ఇది కూడా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఓకే సార్, నైస్. అంటే ప్రతి విద్యార్థికి అంటే అక్కడ అంటే మిడిల్ క్లాస్ కాదు, రిచ్ కాదు, ఎవరికైనా సరే ఒకే విధంగా ఫీజు స్ట్రక్చర్ ఉంటూ అంటే ప్రోత్సహిస్తూ వాళ్ళ మెరిట్ని వాళ్ళ ఎడ్యుకేషన్ని ప్రోత్సహిస్తూ ముందుకు స్టూడెంట్స్ని తీసుకువెళ్ళాలని మంచి కాన్సెప్ట్తో మీరు ముందుకు వెళ్ళటం, అంతేకాకుండా కొత్త కొత్త కోర్సులు లాంచ్ చేస్తూ ఇంకా అంటే కేవలం ఇంజనీరింగ్ కాలేజ్తో ఇది మొదలుపెట్టి ఇంకా ఇంకా మంచిగా డెవలప్ అవుతూ ఇంకా మంచి భవిష్యత్తు ఇవ్వాలి స్టూడెంట్స్కి అనేది మీ ప్రయత్నం నిజంగా హ్యాండ్స్ ఆఫ్ టు యూ సార్. నిజంగా చాలా బాగుంది. ఇంకా మెరిట్ ఉన్న స్టూడెంట్స్కి మీరు ఇంకా ప్రోత్సహించి ఇంకా మంచి మన విజయనగరం అంటేనే విద్యల నగరం పేరు, దాని ద్వారా మీరు ఇంకా ముందుకి రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజంగా థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ. చూసారు కదా శశిభూషణ్ రావు గారు మాటల్లో అయితే స్టూడెంట్స్కి మంచి బాట. అంటే చాలామంది కూడా కొన్ని డౌట్స్ ఉంటూ ఉంటాయి, అంటే ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఏ కోర్సులు తీసుకోవాలి, వాళ్ళ ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది అనేది క్వశ్చన్స్ ఎవరిని అడగాలో తెలియదు, ఎలాగా నివృత్తి చేసుకోవాలో తెలియదు. కానీ మంచి కాన్సెప్ట్తో అంటే మంచిగా ఒక స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఆయన మాటల్లో మనం చాలా బాగా తెలుసుకున్నాము. అంతేకాకుండా ఫీజు విషయంలో కూడా ఒక మిడిల్ పీపుల్కి ఏ విధంగా ఉండబోతుంది, బాగా చదువుకునే పీపుల్స్కి ఒక స్కాలర్ని కూడా ఇచ్చి వాళ్ళకి ఎక్కువ బర్డెన్ కాకుండా వాళ్ళ ఫ్యూచర్ని ఒక రేంజ్లో తీసుకువెళ్ళే విధంగా సీతం కాలేజ్ ఉందని అయితే మనం చెప్పొచ్చు. మీకు మరిన్ని ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే మీరు సీతం కాలేజీకి వచ్చి అక్కడ మాట్లాడవచ్చు, ఇంకా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇది సీతం కాలేజ్ అనేది ప్రతి ఒక్కరికి అంటే ఈ కలెక్టరేట్కి చాలా పూతవేటు దూరంలోనే ఉంటుంది, మరీ ఎక్కువ దూరం కూడా కాదు. ప్రతి ఒక్కరు కూడా అవైలబుల్ ఉండే కాలేజ్ అనమాట. ఒకసారి వచ్చి మీరు కాలేజ్కి విజిట్ వచ్చి మీరు ఏమైనా అనుమానాలు ఉంటే మీరు వచ్చి తెలుసుకోవచ్చు.